brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏదైనా ఫంక్షన్కి ఇన్విటేషన్ వస్తే చాలు మధ్యతరగతి కుటుంబాలు తడుముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గిఫ్ట్గా ఏదైనా ఒక చిన్న బంగారం వస్తువు కొనుక్కుని వెళ్ళాలి. ఇక మన ఇంట్లోనే పెళ్లి పెట్టుకుంటే మన అమ్మాయికే పెళ్లి ఖాయమైతే ఇంకేముంది, లక్ష టెన్షన్లు ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. జ్యువెలరీ షాపింగ్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇప్పుడు. అది కూడా అక్షయ తృతీయ లోపలే ముహూర్తం కుదిరితే బెటర్, లేదంటే బడ్జెట్లు పెరిగిపోగలవు. మినిమం 10 లక్షలు, మ్యాక్సిమం ఎంతో లెక్కలేదు. శారీ ఫంక్షన్ అన్నా పెళ్ళి అన్నా మినిమం బంగారం కొంటారు. ఇక పెళ్ళి అయితే ఇట్లా కొంటారు. ఇట్లయింది 7 వారాల నగలు కొనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడున్న రేటుకి ఎంత పడుతుందో కనుక్కుందాం. నేను ముకుంద జ్యువెలర్స్ దగ్గర ఉన్న వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. యశ్వంత్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే. నేను ఇంత నగలు వేసుకున్నా, చూస్తున్నారు కదా. పెళ్ళి అంటే మినిమం ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్క పెళ్లి కూతురు కోరుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటారు, వాళ్ళ అత్త వాళ్ళు కూడా కోరుకుంటారు. మరి ఈ జ్యువెలరీ అంతా కొనడానికి నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పుడున్న రేట్తో ఎన్ని లక్షలు అవుతుంది? ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ ఒక 40 లక్షల వరకు అవుతుంది మనం. ఈ వడ్డానం అయితే జస్ట్ 20 లక్షలు. జస్ట్ 20 లక్షలు. ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది? ఇప్పుడు ఇది వచ్చి 20 తులాల వరకు ఉంది మేడం వడ్డానం అయితే. 20 తులాల వరకు వడ్డానం. ప్లస్ హారం చూసుకున్నామంటే మీకు 120 గ్రాముల హారము ప్లస్ నెక్లెస్ వచ్చి 80 గ్రాముల వరకు ఉంది. విత్ ఇయరింగ్స్ అయితే మీకు ఒక 3 తులాల వరకు ఉంది. పాపిడి బిల్ల అయితే ఒక 2 తులాస్ వరకు, 2 తులాల వరకు ఉంది. అదైతే మొత్తం మీద ఇదంతా కలిపి సెట్ అంతా కలిపి టోటల్ ఒక 40 lakhs బడ్జెట్. 40 lakhs బడ్జెట్. బాబోయ్. జనరల్ గా అమ్మాయి అనగానే వడ్డానం, పాపడ బిల్ల, బ్యాంగిల్స్, జ్యువెలరీ హెవీగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే పెళ్ళి అయితే వంకీలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు వంకీలు ఎంత రేట్లో ఉన్నాయి, ఎట్లున్నాయి, ఎన్ని గ్రాములల్లో, ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని గ్రాములలో కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు? ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టాలంటే మినిమం ఒక 10 లక్షలు పెట్టాలి మనం. 10 లక్షల బడ్జెట్లో కూడా మనం బంగారం ఇవ్వగలం. ఏంటంటే ఒక 100 గ్రాముల్లో మనము ఒక హారము, ఒక నెక్లెస్, పెళ్లి కూతురు తగ్గట్టుగా ఒక 10 లక్షల బడ్జెట్లో కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. లైట్ వెయిట్లో. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పెళ్లిలో హెవీగా కనిపించాలనుకుంటారు. జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పుస్తెళ్తాడు, ఒక రింగు, ఎంగేజ్మెంట్ అప్పుడు రింగు, పెళ్ళప్పుడు పుస్తెళ్తాడు, నల్ల పూసలు, కమ్మలు, పాపడ బిల్ల ఇట్లాంటివి మినిమం పెడుతుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకునే ఒక తండ్రి ఎన్ని లక్షలు రెడీ చేసుకోవాలంటారు? సరే, ఇంతకుముందు అంటే డబ్బు కోసం అంటే వెనకాడలేవాలి. కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మినిమం పెట్టాలన్నా కూడా ఒక 20 లక్షలు కంపల్సరీ పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము చూస్తున్నారంటే డే బై డే గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలను కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అట్లీస్ట్ ఒక గ్రాము 1200 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 నడుస్తుంది. అంటే దగ్గర అటు ఇటుగా 1,00,000 అయింది. ఇంకా ఎంత పెరగొచ్చు? ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకా ఎంత అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మంత్ ఎండింగ్ కూడా మనం చూసుకున్నామంటే మన ఒక గోల్డ్ అంటే అక్షయ తృతీయ ఒకటి ఉంది. అంటే సంవత్సరంలో ఇది ఒక పెద్ద గోల్డ్ జ్యువెలరీ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ మంత్ ఎండింగ్ లోపలే మనకి అది రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసిండ్రు కదా, చరిత్రలో ఎన్నడూ లేనంత పెరిగి దగ్గర 1,00,000కు చేరువైంది తులం బంగారం ధర. 10 గ్రాముల బంగారం కొనాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజల గుండె 1,00,000 గుబులు కొట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇయర్ ఎండింగ్ కల్లా 1,50,000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. దగ్గర లాస్ట్ 6-7 మంత్స్లో మనం చూసుకుంటే 30,000 పైన పెరిగింది. ఇక ఎట్లనన్నా కొనక తప్పదు, పెళ్లిళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలి కదా అనుకునేటోళ్ళు ఇప్పటికైనా ఎంతో కొంత బంగారం కొని పక్కకు పెట్టుకోర్రి. ఇది బంగారం రేట్ల గురించి మేము చేసిన స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ అచ్యుత్తో విషిత, సుచిత్ర నుంచి.